ఇది ఇచ్చే కిక్ ఎట్లా చెప్పాలంటే డ్రైవింగ్ లో చెప్తా. జస్ట్ ఇమాజిన్ 2 legs తో పరిగెడుతున్నప్పుడు మనకి ఎంతైతే ఫ్రీడమ్ ఉంటుందో 4 wheels తో పరిగెడుతున్నప్పుడు ఈ క్వార్టర్ ఇంజిన్ ఆ రేంజ్ ఫీల్ మనకు కూడా ఇస్తూ ఉంటది. అండ్ వెహికల్ చాలా అద్భుతం. డ్రైవింగ్ కి కానీ సిటీ హైవే రచ్చ చేసుకోవచ్చు. Q3 అయితే వీళ్ళు లాంచ్ చేశారు. కాకపోతే మన ఇండియాకి అప్పుడే రాదు. అక్కడ అందరికి విత్తనాలు వేసినాక లాస్ట్ మనకు వస్తుంది. అండ్ ఆల్ వీల్స్ మనకైతే డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్వార్టర్ అన్ని వెహికల్స్ గేర్ వీల్, కొన్ని ఫన్ రైడ్ వెహికల్స్ మాత్రమే ఇస్తారు. అండ్ కంప్లీట్ క్రేజీ అంటే క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుంది కార్. పెడెస్ట్రియన్ సేఫ్టీ అంటే నడుస్తున్న వాళ్ళని తగిలినప్పుడు అంటే గుద్దినప్పుడు కూడా ఎక్కువ డ్యామేజ్ వాళ్ళకి అండ్ మన కార్ కి కూడా కాకుండా తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఎటువంటి వెంటిలేటెడ్ సీట్స్ లేవు, అది మాత్రం మైండ్ లో పెట్టుకోవాలి. మనము మన బుక్ మీద లైట్ పడేటట్టు ఈ యొక్క లైట్స్ అయితే ప్లేస్ చేశారు. థమ్స్ అప్ 2 liters బాటిల్ కూడా పెట్టేయచ్చు, అంత ప్లేస్ ఉంది. సో వెల్కమ్ బ్యాక్ మన గేరేజ్ ఛానల్ కి. ఈ రోజు బాగా ఎక్సైటెడ్గా ఉన్నా. దేనికి అంటే నాకు చాలా ఇష్టమైన మన జర్మన్ కార్స్ అని మీకు కూడా తెలుసు కదా. సో దాంట్లో ఈరోజు మనం తీసుకొచ్చింది ఒక జర్మన్ బ్రాండ్, అందరికీ తెలిసిందే. ఆఖరికి వీళ్ళ యొక్క లోగో నీకు మన ఉరూస్ లోపల కూడా కనబడుతూనే ఉంటుంది. ఆ రేంజ్ పర్సన్స్ వీళ్ళు. వాళ్ళ పేరే ఆడి. ఇట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ జర్మన్. ఈ రోజు మనము ఆడిలో ఎంట్రీ లెవెల్ కార్ అండ్ యాక్చువల్ గా ద మోస్ట్ సెల్లింగ్ కార్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మనము ఒక కాంపాక్ట్ ఎస్యూవీ కింద చూసుకున్నా కూడా ఈ వెహికల్ కి క్వార్ట్రో అనేది ఇవ్వడం జరిగింది. క్వార్ట్రో అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏదైతే ఇంజన్ పవర్ ఉంటుందో ఓన్లీ ఫ్రంట్ వీల్, ఓన్లీ బ్యాక్ వీల్ కాకుండా ఆల్ 4 wheels కి ఈ కార్ అనేది పవర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది ఇచ్చే కిక్ ఎట్లా చెప్పాలంటే డ్రైవింగ్ లో చెప్తా. కాకపోతే 2 liter TFSI ఇంజన్, 190 HP అండ్ 320 Nm టార్క్ అయితే ఉంది. ఇది ఇంజన్ ఇట్లా ఆన్ చేయంగానే ఇన్స్టంట్ మూవ్ అయితే ఇస్తుంది. అండ్ జస్ట్ ఇమాజిన్ 2 legs తో పరిగెడుతున్నప్పుడు మనకి ఎంతైతే ఫ్రీడమ్ ఉంటుందో 4 wheels తో పరిగెడుతున్నప్పుడు ఈ క్వార్టర్ ఇంజన్ ఆ రేంజ్ ఫీల్ మనకు కూడా ఇస్తూ ఉంటుంది. అండ్ వెహికల్ చాలా అద్భుతం. డ్రైవింగ్ కి కానీ సిటీ హైవే రచ్చ చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ లుక్స్ చూసుకుంటేనైతే వన్ ఆఫ్ ద క్రేజీ అండ్ మస్త్ యాటిట్యూడ్ అయితే ఫిల్అప్ అయిపోయింది. రీసెంట్ గా గ్లోబల్ లాంచ్ లో దీని యొక్క కొత్త Q3 అయితే వీళ్ళు లాంచ్ చేశారు. కాకపోతే మన ఇండియాకి అప్పుడే రాదు. అక్కడ అందరికి విత్తనాలు వేసినాక లాస్ట్ మనకు వస్తుంది. కాబట్టి ఈ రోజు అవైలబుల్ ఉన్న ఈ యొక్క అమేజింగ్ జర్మన్ బీస్ట్ ని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో మనము ఈ యొక్క అగ్రెసివ్ లుకింగ్ వెహికల్ కి కొన్ని చూస్తేనైతే డీటెయిలింగ్ ఎలా ఉంటుందంటే బాడీ లైన్స్ అలా ప్యానల్స్ మ్యాచ్ అవ్వకుంటూ లైన్స్ వెళ్ళిపోతా ఉంటాయి. అది వీళ్ళ యొక్క ఇంజనీరింగ్ లో ఉన్న మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీని యొక్క ఫ్రంట్ లుక్ లో నిలబడి ఉన్నాం కదా. ఇక్కడ నీకు ఏవైతే లైన్స్ కనబడుతున్నాయో వీటిని మనం బాడీ లైన్స్ అంటాము. వీళ్ళ యొక్క ప్రిసిషన్ మ్యాచ్ కావడానికి వీళ్ళు ఏ వర్క్ పోతారంటే ఈ యొక్క బాడీ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళుకుంటూ ఇది ఫ్రంట్ ఫెండర్ అని పిలుస్తాము. అది కంటిన్యూషన్ మనకి దీని యొక్క డోర్ కూడా వస్తూ ఉంటుంది. అంత ప్రిసైజ్డ్ గా అంత బ్యూటిఫుల్ గా ఈ యొక్క జర్మన్ కార్స్ ని క్రాఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వెహికల్స్ మార్కెట్ లో ఫస్ట్ వచ్చాయో అప్పుడు వాటి యొక్క బోనెట్స్ అయితే ఒత్తుకునేవి కావు. ఇప్పుడు ఒత్తుకుంటున్నాయి. ఎందుకంటే సేఫ్టీ నార్మ్స్ కోసం ఎప్పుడైనా ఇంపాక్ట్ అయినప్పుడు మెటల్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి, రాయిలాగా ఉండద్దు కాబట్టి. సో మనం ఈ యొక్క వెహికల్ ని కంప్లీట్ గా ఓవరాల్ గా తెలుసుకుందాము. అండ్ ఈ యొక్క జర్మన్ డీటెయిలింగ్ అండ్ బ్యూటీనెస్ ని కూడా ఈ వీడియో త్రూ బాగా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనము ఈ యొక్క వెహికల్ ఏదైతే ఉందో Q3, దీంట్లో నీకు 3 versions ఉంటాయి. అండ్ మనం తీసుకొచ్చింది అయితే దీంట్లో స్పోర్ట్ వర్జన్ తీసుకొచ్చాం. ఇక్కడ మనకు కనబడుతుంది కదా S లైన్ అని. ఈ యొక్క వెహికల్ అంతా బాగానే ఉంటుంది కానీ ఈ యొక్క అలాయ్స్ మాత్రం కొంచెం బోర్డమ్ లాగా కనిపిస్తున్నాయి కానీ. సో మనం ఈ కంప్లీట్ వెహికల్ ని చూస్తేనైతే చాలా బాగుంటుంది అన్నమాట చూడడానికి. దమ్ బాడీ లైన్స్ కానీ, క్యారెక్టర్ లైన్స్ కానీ, డైనమిక్స్ కానీ అంత అద్భుతంగా ఉంటుంది. దాని వెనక కూడా ఎక్కడైతే సీ పిల్లర్ మీదకి ఇలా మెల్లగా రూఫ్ వచ్చి ఇట్లా ఇంక్లైన్ అవుతుందో అంతా బాగుండి. ఒకటి మాత్రం కొంచెం మ్యాచ్ అయితే లేదు. అది ఒకటే. దీని యొక్క అలాయ్స్ ఏవైతే చూసావో చాలా ప్లెయిన్ గా ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి మనకి 235, 55 R18 టైర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్ వీల్స్ మనకైతే డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కూల్. ఇది ఒక్కడి వరకు ఓకే. మనం మెయిన్ గా కార్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్దాము. సో మెల్లగా దీని యొక్క సైడ్ లుక్ చూసుకుంటేనైతే మనకి మెయిన్ గా ఇక్కడ దీని యొక్క బాడీ లైన్ అండ్ క్యారెక్టర్ లైన్స్ అయితే ఇక్కడతో ఎండ్ అయినాయి. అలాగ వస్తుంటే ఈ వెహికల్లో లగ్జరీ కూడా చాలా ఇమ్మెన్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ అంతా ఎక్కడికక్కడ
వీళ్ళు క్రోమ్ ఫినిష్ అయితే ఫ్రంట్ నుంచి ఏ పిల్లర్ నుంచి సి పిల్లర్ వరకు అయితే ఇమ్మెన్స్ గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇవన్నీ ఆబ్వియస్లీ కీ లోపల ఉండగానే ఇట్లా టచ్ చేసుకుంటూ వీ కెన్ యాక్సెస్ అనమాట. అండ్ మనం ఇక్కడ చూసుకుంటున్నైతే దీని యొక్క వీల్ ఆర్చెస్ కి పైన వచ్చేసి మనకి దీని యొక్క ఫెండర్ మెటలే ఉన్న వీల్ ఆర్చెస్ మాత్రం మనకి ఇక్కడ ప్లాస్టిక్ లో కనబడుతున్నాయి. మీకు ఇక్కడ డోర్ కి క్లాడింగ్ అయితే ఇచ్చారు. ఎప్పుడైనా డోర్ ఓపెన్ చేసి ఇలాంటి ఫుట్పాత్ దగ్గర ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ డ్యామేజ్ మెటల్ కాకుండా ఈ యొక్క క్లాడింగ్ తగులుతుంది. అదొక చిన్న సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ దీని యొక్క డిజైన్ చూడండి. ఫ్రంట్ ఏ పిల్లర్ మీద నుంచి అలా రేజ్ అవ్వకుండా మెటల్ బి పిల్లర్ దగ్గర చిన్నగా కట్ అయ్యి ఇలా సి పిల్లర్ మీదకి కంప్లీట్ గా స్లోప్ లాగా అయితే ఫామ్ అవుతుంది. ఇది సైడ్ నుంచి చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా ఏరోడైనమిక్ అయితే కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనకి దీని యొక్క ఎక్స్టెండెడ్ స్పాయిలర్ అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ చిన్న ఎయిర్ కర్టెన్ టైప్ అయితే వీళ్ళు చిన్న ప్రొవైడింగ్ అయితే చేశారు. పైన వచ్చేసి మనకి షార్క్ ఫిన్ యాంటెన్నా అయితే ఇచ్చారు. అండ్ ఈ యొక్క వెహికల్స్ కి మనకి జర్మన్ కార్స్ లో మోస్ట్లీ మనకి రైట్ సైడ్ మాత్రం దాని యొక్క ఫ్యూయల్ క్యాప్ చూడొచ్చు. ఇక్కడ కూడా వాళ్ళ ఒక ఇంజనీరింగ్ చూద్దాము. దీని యొక్క రేర్ డోర్ ఇది. ఇక్కడ వీళ్ళు మజిల్ ఎలా క్రియేట్ చేస్తారో చూడండి వెహికల్ కి. ఇది కూడా ప్యూర్లీ ఏరోడైనమిక్స్ కోసమే. ఇలా వస్తున్న ఎయిర్ ఇలా ఫ్లోట్ అవ్వకుంటూ వెనకకి వెళ్ళిపోవడానికి. అండ్ బాడీ లైన్స్ చూడండి ఎట్లా అయితే మ్యాచ్ చేస్తున్నారో. దీని యొక్క డోర్ ఇది. దాని మీద నుంచి ఆ క్యారెక్టర్ లైన్స్ ఇట్లా మ్యాచ్ అవ్వకుంటూ పెట్రోల్ క్యాప్ నుంచి మ్యాచ్ అవ్వకుంటూ ఇక్కడ రైట్ లాస్ట్కి క్వార్టర్ ఫెండర్ వరకు ఆ ఒక డిజైన్ అండ్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ అయితే మనం ఈ వెహికల్ మీద క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనము దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ ఎక్స్ప్లోర్ చేస్తే నీకు ఫస్ట్ థింగ్ బాగా కనబడేది షార్ప్ లైన్స్ అండ్ ఈ యొక్క మొత్తం షార్ప్ ఎండ్స్ అంతా కనబడుతూ ఉంటాయి. ఫస్ట్ మనం ఇక్కడ దాని యొక్క ఫ్రంట్ లుక్ చూద్దాం. దాని యాటిట్యూడ్ క్యారీ చేసేదే ఈ యొక్క హెడ్ లైట్. నీకు ప్రొజెక్టర్ ఎల్ఈడీస్ అవన్నీ ఇచ్చారు. అండ్ డిఆర్ఎల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కింద చూస్తున్నైతే దాని యొక్క 4 పార్కింగ్ సెన్సార్స్, ఇక్కడ టోయింగ్ హుక్. అండ్ ఈ యొక్క వెహికల్ కి కొంచెం డిజైన్ ఆస్పెక్ట్ యాడ్ చేయడానికి ఇక్కడ నీకు ఇట్లా మెటల్ కైండ్ ఆఫ్ కలర్ అయితే యాడ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ బంపర్ మనకి సింగిల్ కలర్ లోనే ఉంది. మెయిన్ గా ఈ యొక్క వెహికల్ లో బాగా అట్రాక్షన్ ఏంటంటే ఈ యొక్క 4 రింగ్స్. దాని యొక్క మీనింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ ఇది చూస్తున్నైతే కంప్లీట్ హ్యూజ్ గ్రిల్ అంతా నీకు క్రోమ్ ఎలిమెంట్స్ తో ఈ వెహికల్ హైలైట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ యొక్క వెహికల్ డ్రైవ్ సిస్టమ్ ఏదైతే ఉందో క్వాట్రో అంటే 4 వీల్ డ్రైవ్. డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ పేరుతో పిలుస్తూ ఉంటాయి. ఆడి మాత్రం దాన్ని క్వాట్రో అని పిలుస్తూ ఉంటుంది. అండ్ ఈ క్వాట్రో అన్ని వెహికల్స్ గేర్ వీల్, కొన్ని ఫన్ రైడ్ వెహికల్స్ మాత్రమే ఇస్తారు అండ్ పర్ఫార్మెన్స్ వెహికల్స్ మాత్రమే ఇస్తారు. అండ్ ఈ వెహికల్లో మాత్రం మనకి క్వార్టర్ వేయడం జరిగింది. అండ్ కింద చూసుకున్నా కూడా నీకు ఎటువంటి స్కిడ్ ప్లేట్ లేదు, తగిలితే డైరెక్ట్ బంపరే. అండ్ ఇక్కడ అంతా నీకు ఓపెనింగ్స్ అయితే ఇచ్చారన్నమాట. దేనికి అంటే మన రేడియేటర్కి కూల్ ఎయిర్ బాగా పోవడానికి. ఇక్కడ కనబడుతుంది కదా, కంప్లీట్ క్రేజీ అంటే క్యారెక్టరే డిఫరెంట్గా ఉంటుంది కార్ది. నీకు లైన్స్ కానీ షార్ప్ ఎడ్జెస్ కానీ షార్ప్ కార్నర్స్ కానీ అవన్నీ. అండ్ దీనికి ఎటువంటి ఫాగ్ లైట్ అయితే నాకైతే ఇక్కడ ఎక్కడ కనబడతలేదు. అలాంటి ఫెసిలిటీస్ లేవేమో. టోయింగ్ అయితే ఉంది. ఈ యొక్క వెహికల్స్ ని చాలా రకాలుగా తయారు చేస్తుంటారు. పెడెస్ట్రియన్ సేఫ్టీ అంటే నడుస్తున్న వాళ్ళని తగిలినప్పుడు అంటే గుద్దినప్పుడు కూడా ఎక్కువ డ్యామేజ్ వాళ్ళకి అండ్ మన కార్కి కూడా కాకుండా తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నిలబడ్డాను కదా, ఇది ఇంపాక్ట్ యాంగిల్ కింద తీసుకుంటే నన్ను ఎప్పుడైతే బాడీ వచ్చి డైరెక్ట్గా కొడుతుందో కొట్టినప్పుడు ఇమీడియట్గా మనం ఇట్లా వెళ్ళిపోవాలి. అంటే ఇట్లా మొత్తం బాడీని కొడితే ఏంటంటే తీసుకెళ్ళి ఆడ అవతలేరుని ఇస్త్రేస్తుంది. ఇట్లనైతే ఏంటంటే కొంచెం ఇంపాక్ట్ లైన్స్లో తగ్గుతుందని నేను ఒక బ్లాగ్లో చదివాను. అండ్ యాక్చువల్గా ఓలో వాటిలలో వీటిలలో ఏంటంటే నీకు ఈ యొక్క ఏదైతే నేను చెప్పింది చూసామో దాని యొక్క వీడియోస్ కూడా మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉంటానే ఉంటాయి. అండ్ కొంచెం వెనకపోతే దాని యొక్క వైపర్స్ ఇవన్నీ ఫ్రేమ్లెస్ వైపర్స్ అనమాట. అసలు మెయింటెనెన్స్ ఉండదు. బ్యూటిఫుల్గా కార్ని క్లీన్ చేసి మన యొక్క విజిబిలిటీని చాలా నీట్గా ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. సో మనము ఈ యొక్క TFSI 2 లీటర్ ఇంజన్ ఏదైతే ఉందో మన దగ్గర పెట్రోల్ అదే 190 HP అండ్ 320 Nm టార్క్ ప్రొవైడ్ చేసే ఇంజన్ అయితే ఇట్లా ఉంటుంది. ఎక్కడికక్కడ నీట్గా మూసేశారు. అండ్ ఈ యొక్క జర్మన్ కార్స్లో నువ్వు బాగా అబ్జర్వ్ చేయాల్సింది కొన్ని ఇలాంటి ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ ఒక టైంలో బాగా ఫాలో అయ్యేవాళ్ళు ఇప్పుడు ఎఫిషియన్సీ అని అవన్నీ తీసేస్తున్నారు. కానీ ఈ వెహికల్స్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాబట్టి ఇక్కడ చూస్తున్నట్లయితే దీని ఫ్రంట్ బోర్డ్ మొత్తం కంప్లీట్గా సీల్ చేయడం జరిగింది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్కి నాయిస్ ఎక్కువ వరకు లోపల రాకుండా అండ్ హీట్ కూడా ఎక్కువ ట్రాన్స్ఫర్ కాకుండా ఇక అక్కడ చూస్తున్నైతే కంప్లీట్గా వీళ్ళు ఇన్సులేషన్ అయితే వెహికల్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి యాక్చువల్గా ఒక ప్రాపర్ కార్ తయారు చేయాలనే క్యారెక్టరిస్టిక్స్. కాస్ట్ ఎక్కువ ఉన్న దీస్ ఆర్ ద యాక్చువల్ కార్స్ వే బ్యాక్. ఈ రోజు కొంచెం వేరే. అండ్ దీనికి హైడ్రాలిక్ స్టడ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనము ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. సో దీన్ని అయితే ఫస్ట్ మూసేద్దాం. సో మనము దీని యొక్క రేర్ సెక్షన్ చూస్తే ఇక్కడ కంప్లీట్గా స్లోప్ డౌన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి దాని యొక్క ఎక్స్టెండెడ్ స్పాయిలర్ కనబడతా ఉంటుంది. డీఫాగర్స్, ఫ్రేమ్లెస్ దాని యొక్క వైపర్, దాన్ని నాకు తెలిసి వాషర్ లిక్విడ్ ఇక్కడెక్కడ దాచి ఉండొచ్చు. అండ్ వెనక వచ్చేసి మనకి హ్యూజ్ ఆడి లోగో. అండ్ ఇక్కడ వచ్చేసి దాని యొక్క క్వాట్రో TFSI ఇవన్నీ రాయడం జరిగింది. అండ్ వెనక సైడ్ చూస్తేనైతే వెనక కూడా మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ అండ్ దీని యొక్క రిఫ్లెక్టర్. అండ్ ఇది చూడండి క్రేజీగా ఇచ్చారు కదా, కొంచెం మెటల్ కలర్ లో కొంచెం కలర్ డిఫరెన్సియేషన్, కొంచెం స్పోర్టీ లుక్ యాడ్ చేయడానికి. అండ్ ఈ డిజైన్స్ కూడా దాని గురించి చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ దాని యొక్క టైల్ ల్యాంప్ అంతా ప్యూర్ అండ్ అగ్రెసివ్ అండ్ క్రేజీ ఇంజనీరింగ్ లైన్స్ అయితే కనబడుతూ ఉంటాయి. డిఆర్ఎల్స్ ఎక్కడికక్కడ
అండ్ కంప్లీట్ గా మనకి ఎల్ఈడీస్ తో అయితే నింపేస్తారన్నమాట. అండ్ దీనికి ఓన్లీ రివర్స్ కెమెరానే ఉంది, 360 డిగ్రీ కెమెరా లేదు, ADAS లెవెల్ 2 లేదు, ఏం లేదు. అవి అప్డేట్ చేస్తారేమో, ప్రస్తుతం అది అనవసరం అని వాళ్ళకి తెలుసు కాబట్టి పెట్టలే. అండ్ ఇక్కడ మనకి దాని యొక్క రేర్ కెమెరా యొక్క ఇది కనబడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి డిఫ్యూజర్ ఎట్లా కనబడుతుందో, అసలు క్రేజీ కదా. ఇది ఎయిర్ డిఫ్యూజర్ అంటాం అన్నమాట. ఎప్పటి నుంచి అయితే కింద నుంచి గాలి వస్తే రప్ మన పైకి లేపడమే. సో ఓకే, మర్చిపోయా, దీంట్లో ఇంకో ఆప్షన్ కూడా ఉంది, చూపిస్తా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ గేట్ మనం మూసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయడానికి జస్ట్ గెస్చర్ కంట్రోల్, యా. సో ఇట్లా మనం చేతి నిండా లగేజ్ పెట్టుకున్నప్పుడు ఈ యొక్క ఎలక్ట్రానిక్ బూట్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇస్తున్నారు అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ నీకు లగేజ్ ఏమైనా ఉన్నప్పుడు టై చేసుకోవడానికి ఎక్కడెక్కడ హుక్స్, అండ్ అటు ఇటు నీకు చిన్నపాటి స్టోరేజ్ స్పేస్ అయితే మనకి ఈ వెహికల్లో చూసుకోవచ్చు. మనము ఈ యొక్క జర్మన్ వండర్ లోకి అయితే వచ్చేసాం. దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ అయితే కూర్చొని ఉన్నాము. ఫస్ట్ రాగానే మనకి బ్యూటిఫుల్ స్టీరింగ్ అయితే మనకి వెల్కమ్ ఇస్తా ఉంటది. ప్యూర్ అండ్ నీట్ ప్రీమియం లెదర్ అప్ మార్కెట్. అండ్ ఇక్కడ నీకు 3 స్పోక్స్ అయితే కనబడుతున్నాయి, 1 స్పోక్, 2 స్పోక్ అండ్ 3 స్పోక్. దీనికి మనకి పెడల్ షిఫ్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది, మంచి పర్ఫార్మెన్స్ చేసుకోవచ్చు. ఇంకోటి వెహికల్ ఏంటంటే నీకు ఇక్కడ ఏదైతే స్పీడ్ మీటర్ కనబడుతుందో అక్కడ ఇక్కడ వ్యూ బటన్ ఉంది, అది నొక్కంగానే ఆ డైల్స్ అనేవి పెద్దగా చిన్నగా అవుతా ఉంటాయి. అండ్ కంప్లీట్ గా మ్యాప్స్ తో నిండిపోయి ఉంటుంది ఏదైతే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కనబడుతుందో. అండ్ ఈ యొక్క ఇన్ఫర్టైన్మెంట్ అండ్ ఈ యొక్క ఏదైతే ఏసీ కంట్రోల్స్ ఉన్నాయో ఇవన్నీ డ్రైవర్ ఓరియంటెడ్ అయితే కనబడుతూ ఉంటాయి. అంటే డాష్ బోర్డ్ ఏదైతే నీకు నార్మల్ గా ఇట్లా హారిజాంటల్ ఇచ్చేస్తారు కదా, డాష్ బోర్డ్ హారిజాంటల్ ఉన్న ఈ కంప్లీట్ మిడిల్ సెక్షన్ అంతా లైట్ గా టిల్టెడ్ టువర్డ్స్ డ్రైవర్. సో మనం ఇప్పుడు ఇక్కడ ఇలాంటి చిన్న ఇండికేషన్స్ పట్టుకోవచ్చు అన్నమాట. టిల్టెడ్ టువర్డ్స్ డ్రైవర్ అంటే డ్రైవర్ ఓరియంటెడ్ డిజైన్ మైండ్ లో పెట్టుకొని ఇంజనీర్స్ ఇలాంటి వెహికల్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే నీకు ఇంజన్ యొక్క టెంపరేచర్ అండ్ ఫ్యూయల్ మీటర్ సపరేట్ గేజెస్ సైడ్ కి చేయడం జరిగింది, అది కూడా చాలా ఇంప్రెసివ్ గా కనబడతా ఉంటుంది. అండ్ ఇక్కడ నీకు కంప్లీట్ గా 3 లివర్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన హెడ్ లైట్ అండ్ మన యొక్క ఏదైతే హై బీమ్ లో బీమ్ అవన్నీ ఉన్నాయో అవి చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి మనకి దీని యొక్క క్రూజ్ కంట్రోల్ కావాల్సిన లివర్ అయితే తీయడం జరిగింది. అండ్ దీంట్లో మెకానికల్ టిల్ట్ అండ్ టెలిస్కోప్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎటువంటి ఎలక్ట్రానిక్స్ అయితే లేవు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి నీకు చిన్న కంట్రోల్స్ అయితే ఇస్తున్నారు అన్నమాట, వెదర్ కి సంబంధించినట్టు, హై బీమ్ లో బీమ్ సంబంధించినట్టు. అండ్ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నా కూడా నీకు లాక్ అండ్ అన్లాక్ బటన్స్. అండ్ ఇక్కడ చూడండి ఎంత డీటెయిల్డ్ గా ఉందో, అంటే మనకి ఏదైతే ఓపెన్ అండ్ క్లోజ్ లివర్ ఉంటుందో అది కంప్లీట్ గా నీకు ఇట్లా మెటల్ ఇచ్చుకుంటూ అదే డిజైన్ ఇట్లా డ్రా చేసుకుంటూ దాని మీద అంబియంట్ లైటింగ్ యొక్క స్ట్రిప్ కూడా వేయడం జరిగింది. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే జర్మన్ కార్స్ లో కూర్చున్నప్పుడు నీ యొక్క కంప్లీట్ హ్యాండ్ కి రెస్ట్ ఇచ్చుకుంటూ దే విల్ గివ్ అ హ్యాండిల్, ఇట్లా హిప్ పట్టుకున్నట్లు మంచిగా పట్టుకోవచ్చు దీన్ని. కంప్లీట్ డోర్ అంతా సాఫ్ట్ టచెస్ ఇచ్చారు. అండ్ కిందనే నీకు మళ్ళీ వెనక బూట్ ఓపెన్ చేయడానికి దాని యొక్క స్విచ్ ఉంది. అండ్ ఇక్కడ అన్ని విండోస్ అంటే నీకు ఓఆర్విఎంస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ విండోస్ వన్ సైడ్ అప్, వన్ సైడ్ డౌన్ అయితే వీళ్ళకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వన్స్ కూర్చున్న తర్వాత నీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గ్లాస్ అయితే కనబడతా ఉంటుంది. దీనికి సబ్ ఊఫర్స్ ఇచ్చారు, 10 స్పీకర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ టచ్ చేసినా నీకు కంప్లీట్ గా సాఫ్ట్ టచెస్ ఉంటాయి. అండ్ ఎక్కడ నీకు చీప్ అనే క్వశ్చనే ఉండదు. హైయెస్ట్ అంటే బాగా ప్రీమియం అనే మెటీరియల్ మాత్రమే ఈ కార్లలో లోడ్ చేస్తూ ఉంటారు. అండ్ నేనైతే డ్రైవర్ సీట్ లో కూర్చొని ఉన్నానో ఇది అండ్ ఈ పక్కంది రెండు కంప్లీట్ గా పవర్ సీట్స్ అన్నమాట. కంప్లీట్ గా మనము అదేంటి ఎలక్ట్రానిక్స్ త్రూ దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ ఇంక్లినేషన్, లంబార్ సపోర్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎటువంటి వెంటిలేటెడ్ సీట్స్ లేవు, అది మాత్రం మైండ్ లో పెట్టుకోవాలి మనము. అండ్ ఇది వచ్చేసి మనకి ఏదైతే సన్ షేడర్స్ ఉన్నాయో దానికి కూడా వీళ్ళు లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సన్ రూఫ్ కాదు, యాక్చువల్ మూన్ రూఫ్ వేయడం జరిగింది. అండ్ దాని యొక్క కంట్రోల్స్ అండ్ మనకి ఇంటీరియర్ లైటింగ్స్ అవన్నీ ఇక్కడనే ఉన్నాయి. మెయిన్ గా చూస్తున్నైతే నీకు ఏదైతే మిడిల్ క్యాబిన్ ఉందో ఇక్కడ నీకు ఏదైతే వీళ్ళు కప్ హోల్డర్స్ ఇచ్చారో దానికి ఒక స్విచ్ లాగా ఉంటుంది. అంటే నువ్వు కప్ ఎప్పుడైతే పెడతావో అది లోపలికి వెళ్ళి కప్ ఉన్నప్పుడే మెల్లగొతా ఉంటుంది అన్నమాట. అటు ఇటు కప్ జరగకుండా అక్కడ ఉండడానికి అలాంటి అరేంజ్మెంట్స్. అండ్ దీనికి ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ అయితే వేయడం జరిగింది. అండ్ ఈ 12 వోల్ట్ సాకెట్లు ఎందుకు ఇస్తున్నారో ఇంకా అవుట్డేటెడ్ అదైతే ఉంది. ఇక్కడ నీకు 2 టైప్ సి చార్జర్స్ అయితే ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఏవైతే స్విచెస్ ఉన్నాయో కంప్లీట్ గా ఫిజికల్ బటన్స్, చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ దీనికి మనకి డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంది, వాళ్ళదే మనదే. సో ఆ ఒక హెచ్వాక్ సిస్టమ్ అంతా నీకు ప్యూర్ అండ్ నీట్ ఫినిష్ తో ఇక్కడ ఫిజికల్ బటన్స్ అయితే కనబడుతున్నాయి. ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ వాల్యూమ్ కంట్రోల్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఆన్ అండ్ ఆఫ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా నువ్వు ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈజీ వన్ టైమ్ గా నువ్వు ఇవన్నీ గుర్తుపెట్టుకున్నావు అంటే డ్రైవింగ్ లో అన్ని ఎవరి హెల్ప్ లేకుండా కూడా ఇవన్నీ మనం మేనేజ్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఈ కార్లో ఏంటంటే డ్రైవ్ సెలెక్ట్, ఆడి డ్రైవ్ సెలెక్ట్ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. దానివల్ల ఇంజన్, ట్రాన్స్మిషన్ అండ్ సస్పెన్షన్ ఈ 3 డిఫరెన్సెస్ తీసుకొచ్చి నీ యొక్క రైడ్ని ఎంజాయ్ చేయడానికి ఉంటాయన్నమాట. అది ఆటోమేటిక్ స్క్రీన్కో ఇక్కడో చేయకుండా
బ్యూటిఫుల్ గా ఇక్కడ బటన్ ఇచ్చారు. జస్ట్ మనం నొక్కుంటా మన యొక్క డ్రైవ్ సెలెక్ట్ మోడ్కి వెళ్ళిపోయి అవన్నీ చేసుకోవచ్చు. అది నేను నీకు డ్రైవింగ్ లో చూపిస్తుంటా, అది కూడా చాలా బాగుంటది. అండ్ వెహికల్ యొక్క లెదర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నీకు చిన్న స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. గ్లో బాక్స్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏసీ వెంట్స్ యొక్క డిజైన్ కూడా నీకు లైట్ గా టిల్ట్ టువర్డ్స్ డ్రైవర్. మళ్ళీ ఇక్కడ మనమే విన్ అయినాం. అండ్ పైన నీకు ఫ్రేమ్ లెవెల్స్ IRV ఏమైతే ఇస్తున్నారో అండ్ డ్రైవింగ్ సీట్ కంఫర్ట్ కూడా కుషనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ నేనైతే అడ్జస్ట్ చేసుకున్నా. ఇక్కడ నీకు ఏదైతే ఆటోమేటిక్ లో నీకు డెడ్ పెడల్ ఇస్తారో అది కూడా మంచి ప్లేస్ తీసుకుని అయితే ఇచ్చారు. సో మనం ఫ్రంట్ సెక్షన్ కంప్లీట్ చేసుకుని సెకండ్ రోకి వెళ్ళిపోయి సెకండ్ రోకి అయితే వచ్చేసాం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తానైతే పైన మనకి LEDs రీడింగ్ లైట్స్ అంటాం దాన్ని. అండ్ ఇక్కడ క్లియర్ గా కూడా అబ్జర్వ్ చేయండి. నేను రైట్ సైడ్ కూర్చున్నాను, లెఫ్ట్ సైడ్ కూర్చున్నా కదా, మధ్యలో పడే టైం వేస్ట్ కదా. నీకు ఫ్లైట్లలో కూడా అంతే, ఎప్పుడైతే బటన్ నొక్కుతావో రైట్ సైడ్ కూర్చొని అటు సైడ్ మాత్రం లైట్ పడుతుంది. ప్రస్తుతం చూస్తే నా వైపే లైట్ పడుతుంది, మధ్యలో ఏం లైట్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ వాళ్ళకి లైట్ పడుతుంది. అది ఏంటంటే బుక్ పట్టుకున్నప్పుడు కూడా మన బుక్ మీదనే లైట్ పడేటట్టు ఈ యొక్క లైట్స్ అయితే ప్లేస్ చేశారు. మనం ఆఫ్ చేయొద్దు, కాసేపు మళ్ళీ కర్రగా ఉన్నాం కాబట్టి. పైన వచ్చేసి మనకి హుక్ అండ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ ఇక్కడ కూడా మనకి ఏదైతే హ్యాండ్ రెస్ట్ కి కావాల్సింది ఇమెన్స్ స్పేస్ అండ్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క ఓపెనింగ్ లివర్ ఏదైతే ఉందో అండ్ దాని కంటిన్యూషన్ డిజైన్ మెటల్ ఏదైతే ఉందో దాన్ని కూడా అంబియంట్ లైటింగ్ ఇస్తున్నారు వీళ్ళు. అండ్ మెయిన్ స్పీకర్ కనబడుతుంది. అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బాటిల్ స్పేస్ అయితే ఉంది. మంచి థమ్స్ అప్ 2 లీటర్స్ బాటిల్ కూడా పెట్టేయచ్చు, అంత ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ స్టోరేజ్ కి ఈ 2 సీట్స్ కి అయితే వీళ్ళు చిన్న ఫ్లెక్సిబుల్ బ్యాగ్ లాంటిది అయితే ఇచ్చారు. వెనక మనకి ఎటువంటి ఏసీ కంట్రోల్స్ లేవు, కాకపోతే ఓన్లీ బ్లోవర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నైతే మీకు యాక్చువల్ గా ముగ్గురు కూర్చునేటైతే ప్లేస్ ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి కప్ హోల్డర్స్ విత్ ఆ కప్స్ అన్నమాట. అండ్ అవి కూడా ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఎక్కడికక్కడ ముట్టుకుంటుంటే మాత్రం స్టిచ్చింగ్ కానీ అవన్నీ చూసినా పర్ఫెక్ట్, అంటే 100 అవుట్ ఆఫ్ 100 వేసే అంత రేంజ్ లో అయితే ఉంది. అండ్ ఇక్కడ మనము 3 పాయింట్ సీట్ బెల్ట్ అండ్ ముగ్గురు కూర్చోడానికి వీళ్ళైతే ఇస్తున్నారు. మనకి ఇక్కడ థై సపోర్ట్, లెగ్ రూమ్ అవన్నీ బాగున్నాయి. అండ్ ఫుడ్ దగ్గర కూడా ప్లేస్ చాలా ఉంది. అండ్ మధ్యలో కూర్చుంటే మాత్రం నీకు కొంచెం కింద యాస్ కొంచెం పెద్దగా ఉంది అనుకో, ఆల్రెడీ వీళ్ళది స్టిచ్చింగ్ తగులుతూ ఉంటాయి. అండ్ ఎక్కడికక్కడ నీకు ప్రిసిషన్ అండ్ ఐసోఫిక్స్ సీట్స్ కూడా మనకి ఈ వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. ఈ యొక్క మిరర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి కూడా నీకు విజిబిలిటీ కానీ ఎటైనా లాంగ్ రైడ్స్ వెళ్తున్నప్పుడు అంతా ఎంజాయ్ చేయడానికి బ్యూటిఫుల్ అమౌంట్ ఆఫ్ ప్లేస్. అండ్ ఇంకా నీకు చిన్న క్వార్టర్ గ్లాస్ అయితే కనబడుతుందో దానివల్ల ఏమవుతుందంటే దీని యొక్క ప్లేస్ అయితే ఉందో అది కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. అదే అయింది. కాకపోతే మనకి సేఫ్టీ కూడా ముఖ్యమైన, లుక్స్ కూడా బాగా ముఖ్యం కాబట్టి అదొకటి ఉంటుంది. అండ్ యాక్చువల్లీ వెహికల్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఎంజాయ్మెంట్ వస్తుంది. అంటే వెనక కూర్చున్నప్పుడు నైట్ టైం దీని యొక్క అంబియంట్ లైటింగ్ మాత్రం క్రేజీనెస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అది కూడా మనకి విజువల్స్ లో కనబడుతూ ఉంటుంది. అండ్ ఇది దీని యొక్క రేర్ సెక్షన్. అండ్ లాంగ్ జర్నీస్ కి అయితే బ్యూటిఫుల్ గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ వీఆర్ అన్ ఆడీ, సో మంచి స్మూత్ రైడ్ అయితే కొడుతూ ఉంటుంది ఇది. సో నెక్స్ట్ మనము ఈ యొక్క వెహికల్ ఎక్సైట్మెంట్ తో ఉన్న ప్లేస్ ఏదైనా ఉందంటే డ్రైవింగ్ సీట్, అండ్ ఏదైనా మంచి పని ఉందంటే డ్రైవింగ్. నెక్స్ట్ మనం దాని మీద ఫోకస్ చేద్దాము. క్వాట్రో 2.0 లీటర్ 190 HP 320 Nm ని మనం ప్రస్తుతం అయితే డ్రైవ్ తీసుకెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనము మన యొక్క వెహికల్ డ్రైవింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. కంప్లీట్ గా ఆన్ అయితే చేసుకున్న వెహికల్. బయట టెంపరేచర్ కూడా నార్మల్ గా ఉంది. హ్యాండ్ బ్రేక్ తీయడానికి ఈ యొక్క స్విచ్ ని కింద కనాలి, బ్రేక్ లైట్ కనుక పుష్ చేస్తుంది. డ్రైవ్ లో పెట్టుకొని మనమైతే ఇప్పుడు డ్రైవింగ్ అయితే వెళ్ళిపోదాం. సో కూల్. ఇనీషియల్ గానే నీకు పికప్ చాలా ఫీల్ అవుతాం అన్నమాట. ఓ యాక్సిలరేషన్, దీనికి యాక్సిలరేషన్ మెయిన్ ఏదంటే యాక్సిలరేషన్ కాదు, క్వాట్రో ఒక స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. ఆల్ 4 వీల్స్కి ఇది పవర్ ఇవ్వడం వల్ల ఇమ్మీడియట్గా అయితే ఆ ఒక డ్రాగ్ అయితే దొరుకుతుంది. అండ్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి దగ్గర ఇది నియోపోలిస్ అన్నమాట. సో ఖాళీ ఉంటుంది అన్నమాట రోడ్ ఇక్కడ. సో మనం కావాలని వచ్చాము ఇక్కడ ప్లాన్ వేసుకొని. అండ్ జస్ట్ సీ హౌ ఇట్ గోస్. Oh yes, crazy, amazing acceleration అయితే. Oh nice. మెయిన్గా ఈ యొక్క క్వార్టర్ నీకు ఎక్కడ బాగా యూస్ఫుల్ అవుతుందంటే నువ్వు స్పీడ్లో ఉండి బాగా టర్నింగ్ చేయాల్సి వస్తుంది, షార్ప్గా వచ్చింది అనుకో. కొన్ని కార్స్కి ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ రేర్ వీల్ డ్రైవ్ ఉండడం వల్ల స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఈ వెహికల్తో అట్లా కాదు, అన్ని వీల్స్కి నీకు ఆ ఒక పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి నీకు ఎక్కడికక్కడ పవర్ని ప్యూర్గా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ నీకు ఆ కర్వ్ని చాలా సేఫ్గా నీట్గా ఆ కర్వ్ని కంప్లీట్ చేసుకోవచ్చు. నీకు ఎక్కడ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయ్యే ఛాన్సే ఉంటుంది అన్నమాట. అలాంటి యూఎస్పీస్తో మనకి ట్రాన్స్మిషన్స్ ఉంటాయి. అండ్ ఇదంతా సస్పెన్షన్ ఏదైతే ఉందో నీకు హైవే అండ్ సిటీ ఫ్రెండ్లీ అయితే ఈ యొక్క వెహికల్లో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓ క్రేజీ అసలు యాక్సిలరేషన్ మాత్రం ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. అండ్ హైవేస్లో మాత్రం చాలామంది హై స్పీడ్స్కి వెళ్తారు, కాకపోతే ఏ వెహికల్ అయినా సేఫ్ కాదు.
కాబట్టి మనం అంత స్పీడ్ పోము, జస్ట్ విల్ ఎంజాయ్ ద కార్. అవసరం. అండ్ ఇట్లా స్టీరింగ్ ఇట్లా మొత్తం తిప్పి ఇట్లా వదిలేసినప్పుడు ఈ యొక్క స్టీరింగ్ యొక్క మెటీరియల్ మనం చేతికి టచ్ అవుతుంటే అసలు క్రేజీ స్మూత్ అండ్ నీట్ బటరీ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఇట్లా అవుతుంది వెహికల్ మాత్రం. ఆల్ 4 వీల్స్కి పవర్ వెళ్తే ఇది దా కథ ఇట్లా ఉంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు వరకు అసలు ఎవరెవరు ఆడి నడుపుకుంటారు అనేది కూడా మనకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఫీల్ నేను తీసుకుంటున్నానో ఇంతకుముందు కార్స్లో కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది. కాకపోతే మనకు ఓన్లీ ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ అయితే ఆబ్వియస్లీ చేంజ్ అవుతాయి కాబట్టి. నైస్. అండ్ ఇన్స్టంట్ యాక్సలరేషన్, ఆ ఒక పవర్ అండ్ టార్క్ మనం ఈజీగా ఫీల్ కావచ్చు. జస్ట్ థ్రాటిల్ డౌన్ అండ్ ఇట్ విల్ టేక్ యూ ఫార్వర్డ్. నాకైతే వార్నింగ్ ఇచ్చేస్తుంది అప్పుడు 80 km/h స్పీడ్ ఎక్సీడ్ అయిపోతున్నది. క్రేజీ అసలు. సస్పెన్షన్ చెప్తున్నా కదా, వన్ ఆఫ్ ద బ్యూటీ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఇంపాక్ట్ తీసుకున్నా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ మనము స్టడీ పొజిషన్కి అయితే లాగేస్తుంది. సో క్రేజీ నైస్. సో మీరందరూ ఏమనుకుంటున్నారు ఈ ఆడి Q3 గురించి? అండ్ మీ యొక్క డ్రీమ్ కార్ లిస్ట్లో ఈ కార్ కూడా ఉందా? ఉంటేనైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ ఇట్లాంటి ప్రీమియం అండ్ పర్ఫార్మెన్స్ వెహికల్స్, లేకపోతే నీకు బాగా చూస్తుంటావు కదా రోడ్డు మీద మంచి మంచి కార్లు, దాంట్లో నీ ఫేవరెట్ ఏందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియో కూడా చేద్దాం. అండ్ ఆడి లైనప్ మొత్తం కంప్లీట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. నా ఫేవరెట్ వచ్చేసి ఆడి ఏదైనా ఉందంటే Q8. మీ ఫేవరెట్ ఏందో ఆడి కంప్లీట్ లైనప్లో కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నేనైతే ఈ రోజంతా దీన్ని ఎంజాయ్ చేస్తా. మీరు మనకు సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి, సో దట్ మనం ఇలాంటి కార్లు ఇంకా మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము. అంటిల్ దెన్ మరి టేక్ కేర్, బాయ్, సీ యూ.